యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి నొంది, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. రండి, మీరు అందుబాటులో ఉండండి అన్న పిలుపు ఎవరి దగ్గర నుంచి అంటే యెషయా భక్తుడు అంటా ఉన్నాడు, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడైన ప్రభువుని నేను చూచితిని. గాడ్ హూస్ ఈజ్ సీటెడ్ ఆన్ ద హైయెస్ట్ థ్రోన్. ఇంకెవరు కూర్చోడానికి? అందుకే దావీదు ఏమంటాడంటే, మహోన్నతుడా, నీవు మహా ఉన్నతమైన దేవుడవు. కీర్తనకారుడు 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. పిలుపు మహోన్నతు నుంచి. బయలుదేరాలి. కేక్స్ ఏమో ఎవరికి చెప్పారు, రెడీ చేయండి, చింతకుంటకి తీసుకెళ్ళాలని. ఆయన మర్చిపోయాడంట, నిద్రపోయాడు. 3 గంటలకు మా కేక్స్ వస్తే మేము 7 గంటలకు అక్కడికి వెళ్ళిపోతాం. ఆయన మర్చిపోయి నిద్రపోయాడు. ఫోన్ చేస్తుంటే ఎత్తాడట. ఆఖరికి మా యవనస్తులే పోయి కేక్స్ తీసుకొని వచ్చారు. బయలుదేరేటప్పటికి 4:30. పిలుపు మహా ఉన్నతుని దగ్గర నుంచి, అత్యున్నతమైన సింహాసనము నుంచి, సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు యొక్క పిలుపు. గడిచిన వారం అదే చెప్పాను. పాలు విడిచి అప్పుడే వాళ్ళ తల్లి వదిలిపెట్టేది. ఇంక అయిపోయిందిరా, నీ పాలు ఇప్పించడం నా పని అయిపోయింది, నువ్వు అందుబాటులో ఉండు. సమూయేలుకు చక్కని హెచ్చరికలిచ్చి తల్లి పంపించేసింది. ప్రవక్త ఉన్నాడు, ప్రవక్తకి వినిపించలేదు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన యొక్క స్వరము పాలు విడిచిన సమూయేలు దగ్గరకు. సమూయేలు, ఉన్నానయ్యా, నువ్వు పిలిచావు కదా ప్రవక్త. అయ్యా నువ్వు పిలిచావు, నేను పిలవలేదు, పోయి పడుకో. 2వసారి 3వసారి అంటాడు, ఇది స్వరం వచ్చింది అక్కడ నుంచి, నా నుంచి కాదు, నేనున్నానండి అని చెప్పు. అంతే. ఆ స్వరం నేనున్నానని ఎప్పుడైతే సమూయేలు చెప్పాడు, గొప్ప ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలను అనేక విధాలుగా సహాయపడే కృప ప్రభు. ఎంతకాలమైంది రక్షింపబడి, ఎంతకాలమైంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి, ఎంతకాలమైంది ప్రభు నిన్ను నన్ను కొని. ఫోన్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు పలానా సంవత్సరం రక్షింపబడి బాప్తిజం తీసుకున్నాను, ఈ దినము నేను రక్షింపబడి బాప్తిజం తీసుకున్న దినం ప్రార్థన చేయండి. జ్ఞాపకం ఉంటాయి. అందుబాటులో ఉన్నామా? రండి అని పిలిచిన దేవునికి ప్రశ్న వేయకుండా, ప్రభా ఎందుకు పిలిచావో ఏం సంగతి. నేను కొంతమందికి ఫోన్ చేస్తే ఆ ఫోన్లో ఏమొస్తుందంటే నాట్ అవైలబుల్ అని వస్తూ ఉంటుంది. ఏంటంటే నాట్ అవైలబుల్. పొరపాటున నా వెంబడి ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్లోంచి చేపిస్తాను. అవైలబుల్ అని వస్తూ ఉంటుంది. పాస్టర్ గారు ఫోను నాట్ అవైలబుల్ పెట్టాలి, ఎక్కడికో రాత్రిపూట పిలుస్తాడు, ఇంకేదో అంటూ ఉంటాడు. ఇదం పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నేను నిన్ను కొన్నాను కదా, కన్నాను కదా, నువ్వు నన్ను కొన్న దేవుడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఘనపరచుడి. కొనబడినాం, స్వరక్తమిచ్చి ఆయన కొన్న దేవుడిగా ఉంటాడు. అధికారం ఉంది ఆయనకు. చెప్పేసి నువ్వు చేయాలంటే మనం చేయాల్సిందే. కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. అందుకే ప్రేమతో చక్కని పాట ఉంది సియోను మధుర గీతాల్లో కూడా. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్మో. స్పందించిన విశ్వాసిగా ఉన్నామా? అనేక కష్ట పరిస్థితులు కలిగినప్పుడు ఆయన ఆదుకొని ఉంటాడు. ఆదుకొన లేదనుకుందాం ఒకవేళ. దానియేలు గ్రంథం, అద్భుతమైన మాటలు అన్నీ తెలిసినవే. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. పదిహేనవ వచనం. అమ్మమ్మ క్షమించండి, 3వ అధ్యాయం క్షమించండి, 15వ వచనం చదువు. రాజు అంటున్నాడు, గ్రేట్ కింగ్ నెబుకద్నెజర్, ఏంటి మీరు చేయలేదంట? మీకు తెలియదా? తక్షణమే మిమ్ములను మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతి నుంచి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు? ఇక ఆ మాట వింటేనే అయ్యో ఎందుకు వచ్చింది? ప్రభు అంటున్నాడు, ఆ పరిస్థితుల్లో కూడా మీరు నాకు అందుబాటులో ఉన్న షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మీరు అగ్నిగుండంలో వేయబడితే కూడా మీరు అందుబాటులో ఉండాలి. ఇది గొప్ప ప్రశ్న. నార్త్ ఇండియాలో భయంకరమైన పరిస్థితులు. కానీ ఒక సహోదరుడు మెసేజ్ పెడతా ఉంటాడు, పాస్టర్ గారు ఈ ప్రార్థన అంశం ఫోటోలు పెడతాడు. ఎక్కడైతే వారిని భయంకరంగా హింసిస్తున్నారు, కరపత్రాలు వంచుతున్నారు. షడ్రకు, మెషకు కాదు, మీరు అందుబాటులో ఉండాలి. నేను అందుకే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. రాజు అంటా ఉన్నాడు, మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఏమంటారు చూడండి, వారు ఏమంటా ఉన్నారు. 16 షద్రకును, మెషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, రాజా అనడం లేదు, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు. మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఇక నేను రాజును అంటే పేరు పెట్టు, నెబుకద్నెజరు, ఆయన కిందనే పనిచేస్తున్నారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. తప్పకుండా తప్పిస్తాడు. మరియు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఆయన తప్పకుండా రక్షిస్తాడు. రక్షింపకపోయిన మేమైతే నీ మాట, మేము ఆయనకి అందుబాటులో ఉంటాం. మేము అగ్నిగుండంలో వేయబడినా ఆయనకి అందుబాటులో ఉంటాం. మేము కాలిపోయినా మాకేం పర్వాలేదు.
ఆయన మమ్మను రక్షింపకపోయినా అందుబాటులో ఉంటా. ఇది నువ్వు చెప్పగలుగుతావా? ప్రభువా, నువ్వు దీవించినా నువ్వు దీవిస్తావు, తప్పకుండా తప్పకుండా నా శరీర బలహీనతలు తొలగించేస్తావు, తప్పకుండా నా అనుదిన అవస్థతలు తీరుస్తావు. నీవు తీర్చకపోయినా నేను అందుబాటులో ఉంటానని చెప్పగలుగుతామా? ఇది నా విశ్వాసకి ప్రశ్న. నేను ఇంకా ప్రభువునందు విశ్వాసం ఉంచని వారి గురించి మాట్లాడటం లేదు. వారికి ఇది రక్షణ దినంగానే ఉండాలి. రక్షింపబడిన నీవు, విలబెట్టి కొనబడిన నీవు నేను ఆయనకు అందుబాటులో ఉన్నామా? ప్రభువుకు అది కావాలంటే నీవు నేను అందుబాటులో ఉండాలని ప్రభు ఆశించే టైంలో నీవు నేను అందుబాటులో ఉండకపోతే వేరే వారిని ప్రభు ఎన్నుకుంటాడు. సౌలు రాజు అందుబాటులో ఉన్నాడు, కానీ అందుబాటు నుంచి ప్రక్కకు వెళ్ళిపోయాడు. సమూయేలు ప్రశ్నించాడు, జాగ్రత్త లే, అందుకే అతని రాజ్యాన్ని తొలగించేశాడు. ప్రియ విశ్వాసులో 2021 సంవత్సరం డిసెంబర్ మాసం 12వ తారీఖు దినం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని కృపనే. 3 దినాల క్రితం ఒక యవనస్తురాలు, మా బావగారు మా అక్కగారు వారి కుమారుడికి కోవిడ్ వచ్చింది, అమెరికాలో ఉంటారు. చేయగలిగితే ఆ ప్రభే రక్షించాలి. విశ్వాసం. ప్రియ దేవుని సంగమా, నీవు నేను అందుబాటులో లేకపోతే దేవుడు వేరే వారిని వాడుకుంటాడు. ఏదో నేను దేవుని ఆలయానికి వెళ్దాం, కానుకలు వేసేద్దాం, ఆరాధనలో పాలు పొందామంటే ఒక దినం వస్తుంది నీవు ప్రభువా ప్రభువా అంటే కూడా ఆ తరుణం నీకు నాకు దొరకదు. ఒకవేళ మమ్మను రక్షింపకపోయినను, నెబుకద్నెజరు మమ్మును ఆయన రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను మేమైతే చెయ్యం, మేము ఆయనకే అందుబాటులో ఉంటాము. ఇది మనం ఎవరికి అందుబాటులో ఉంటున్నాం? స్వరక్తమిచ్చి కొన్న దేవునికి అందుబాటులో ఉన్నామా, లేదా ఈ లోకంలో ఏదో మనకు అది ఇచ్చే వారికి అందుబాటులో ఉన్నామా? శిష్యులు చూడండి, అది క్షమించండి, మార్కు సువార్త స్తోత్రం 1వ అధ్యాయం 17వ వచనం. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. వెంటనే, ఆలస్యం లేదండి. చేపలు పడితేనే వారికి. మంచి యవనస్తుడు ఉదయం వచ్చాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, షూటింగ్లు షూటింగ్లు దొరకాలి. నేను ప్రార్థన చేశాను, ప్రభా షూటింగ్లు ఉంటే ఆయనకు పని దొరుకుతుంది, పని దొరికితే జీతం దొరుకుతుంది, జీతం దొరికితే కడుపుకు ఆహారం దొరుకుతుంది. కానీ ఈ యవనస్తుడు ఆ షూటింగ్లో ఎక్కువ సంపాదించి నిన్ను మర్చిపోకుండా ఉండడానికి, నీకు అందుబాటులో ఉండడానికి అడిగాను, ఏమయ్యా? లేదయ్యా, ఎక్కడ ఉన్నా నేను ప్రభువుకు అందుబాటులో ఉంటాను. వెంటనే శిష్యులు, నా వెంబడి రండి, చాలు ఈ వ్యాపారం మనుషులను బట్టే జాలర్లుగా చేస్తాను. రాజేంద్ర నగర్ దగ్గర ఇప్పుడు క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ 42 సంవత్సరాలు 41 చనిపోయాడు, కోవిడ్తో చనిపోయాడు. సంఘం మూతబడింది, భార్య ఏం చేయలేకపోతుంది. మన సంఘస్థుల దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి, నా పరిస్థితి ఇది, మా పాస్టర్ దగ్గరికి రా, ఆయన ఏమైనా సలహా ఇస్తాడు. నేను సలహా ఇవ్వలేదు. ఆ సంఘానికి అందుబాటులో సియోను సంఘం వచ్చేసింది.
దాదాపు 70 మంది సండే స్కూల్ చిల్డ్రన్, ఒక 10-15 మంది పెద్దవాళ్ళు వాక్యం వింటున్నారు. ఇది అదే కుటుంబం విధవరాలు. పాస్టర్ గారు వచ్చిన వాళ్ళకందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. బయట షామ్యాన వేసి పెడుతున్నాం, పెద్ద మైకు పెడుతున్నాం. నేను అందుబాటులో, నా భర్తనేమో ప్రభు సేవ చేసి అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ నేను దిగులుతో ఉండడం కంటే అందుబాటులో ఉంటే ఆత్మలు రక్షించబడతాయి. శిష్యులు వ్యాపారం మీద ఆశ పెట్టుకోలేదండి. వెంటనే చూడండి ఆ మాట, వెంటనే వారు వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఏదైనా ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నిన్ను ఉద్యోగం వదిలి రమ్మంటం లేదు ప్రభు. ఉమెన్స్ మీటింగ్ జరుగుతూ ఉంటే భార్యాభర్తలు విజయవాడ కొన్ని చెప్పాలి విషయాలు మీకు, సంఘటనలు, జరిగిన సంఘటనలు. భార్య ఉద్యోగానికి వచ్చేసింది హైదరాబాద్ పట్టణానికి, నర్సు. భర్త ఇంకొక వారంలో వచ్చి ఆమెను కలుసుకోవాలి, పిల్లల్ని తీసుకొని వచ్చి. ఏ సంఘం అని ఎతుకుతా ఉన్నారు. అంతలోపుకి అక్కడ యాక్సిడెంట్. దాదాపు 2 నెలలు ఆయన పడక మీద, అక్కడ భార్యనేమో ఇక్కడ, పిల్లలు వేరే వాళ్ళ దగ్గర. సియోను మందిరానికి ఎవరో నడిపించారు, వచ్చారు. పాస్టర్ గారు ఆ రాత్రి అంతా నిద్ర పట్టడం లేదు. ఒక ప్రక్కనేమో ఉద్యోగం చేయాలన్నా, లేదంటే ప్రభువుకు అందుబాటులో ఉండాలి. నేను చెప్పాను, వాక్యం చదువు. ప్రభు ఉద్యోగం చేస్తూ అందుబాటులో ఉండాలంటే ఉద్యోగం చేస్తూ అందుబాటులో ఉంటాను. లేదు, నువ్వు సంపూర్ణ సేవకు నన్ను పిలిస్తే అందుబాటులో ఉంటాను. తీర్మానం చేసుకున్నారు. ప్రభు వాక్య ప్రకారం మాతో మాట్లాడు. నడవడానికి రాదు. రాత్రి ఈ మాసమేనా, మనం నవంబర్ మాసంలో ఆల్ నైట్ ప్రేయర్ కలిగాను. అప్పటి వరకు ఆయన వాహనమే నేను నడపలేను అనుకున్నాడంటే, ఇక జీవితంలో వాహనం నడపలేను. నడిపితే ఒకవేళ ఆ వాహనానికి పక్కన ఇంకా 2 టైర్లు పెట్టాలి. ప్రభు అంట వెళ్ళు. రాత్రి ప్రార్థనకు మొట్టమొదటిసారి 2 వీలర్ వేసుకొని దేవుని రాత్రి అంతా గడిపాను. పాస్టర్ గారు, నేను ఉండాలి అందుబాటులో ప్రభుకి, ఎందుకంటే నా ప్రాణాన్ని కాపాడారు. శిష్యులతో అంటున్నాడు, నేను వెడలిపోవచ్చున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీ నివాసాలు ఏర్పరుస్తాను, నేను మళ్ళీ వస్తాను. కానీ మీరు రండి, మీరు వెళ్ళాలి, మనుషులను పట్టే జాలలు వెంటనే ఏం ప్రశ్న చెప్తావు నీవు నేను? ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ఉదయకాలం మొదటి ఆరాధనలు వచ్చిన వారికి చెప్పాను, 19వ తారీఖు 2 సంవత్సరాలు అయిపోయింది, గ్రాండ్ క్రిస్మస్ జరపలేదు. మరి అన్ని పాస్టర్ గారు ఇవే చెప్తా ఉంటారు అని. దేవుని మహిమ కొరకు దాదాపు 7 సంవత్సరాల క్రితం ఉదయం వచ్చి ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, అక్కడికి వెళ్ళు, డానీ డ్రైవింగ్ స్కూల్ ఈ బావర్చి ఎదురుగా ఫలానా స్థలంలో నేను బహిరంగ క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టాను. పాస్టర్ గారు ఇక్కడ పెడితేనే గొడవలు అవుతాయి, బహిరంగ పెట్టండి అన్నాడు. వెళ్ళు అన్నాడు. విధేయులం అయిపోయి నా వెంట 2 సహోదరులంటే పోయి ప్రార్థన చేశాం. అది అప్పుడు మొదలు పెట్టామంటే ఇంత దాకా జరిగిస్తున్నాం. కోవిడ్ని బట్టి 2 సంవత్సరాలు జరిగించలేదు. ఈ 19వ తారీఖు జరిగిస్తున్నాం. ఫస్ట్ సర్వీస్ వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు ఏం చేయద్దు, అందుబాటు ఏంటంటే మీ ఫోన్కి అందుబాటులో ఉండండి, స్విచ్ ఆఫ్ అని పెట్టొద్దండి, ఇప్పుడైతే ఫోన్ ఆన్లో పెట్టండి. సోమవారం ఒక 5 మందికి వార్త పంపించండి, వారికే మరి మంగళవారం పంపించద్దండి, మంగళవారం మరొక 5 మందికి పంపించండి. 6 దినాల్లో 5 మందికి పంపిస్తే 30 మందికి సమాచారం. ఇప్పుడు పోస్టర్లు వేయకూడదు, ఏం వేయకూడదు, కానీ ఫోన్లో ఏవేవో వింటూ ఉంటాం, ఏవేవో పెడతా ఉంటాం. నేను చెప్పాను, ఈ వారమంతా అందుబాటులో ఉంటే సంతోషం ఇచ్చు క్రిస్మస్ ఉత్సవం యేసును ఎరగని వారికి క్రీస్తు అనే బహుమానం ఏం చేస్తుంది అని అల్మాజ్ ఈ చింతకుంట దగ్గర చెప్పి,
ఈ బహుమానం నాకు కావాలి, దేవుడిచ్చేవి ఇవన్నీ నాకు కావాలి అన్న వాళ్ళే చేయి చూపేయండి అన్నాను. చాలామంది చేతులు చూపి, వాళ్ళే నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తా, మీ బలహీనమైన చెయ్యి. వారు మట్టుకే నిలబడండి. లేచి చూసేటప్పటికి అందరూ కన్నీరు గార్సు, ప్రభువా నాయన బహుమానం నాకు కావాలి. నేను నీకు అందుబాటులో, పామరులో బట్టలు సరిగా లేవు, మీకు అందుబాటులో. శిష్యులను అడిగితే వారు వచ్చేసారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నరరూపిగా ఈ లోకానికి రాకముందే 700 సంవత్సరాల క్రితమే వార్త ప్రకటించబడింది. రండి యెషయా గ్రంథం, ఇందాకనే తీసాం, 6వ అధ్యాయం చదివా. మా మాట సమయం అయిపోతుంది అమ్మ. కొంచెం 8వ వచనం. చాలా విషయాలు అయిపోయాయి. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని చెప్పేశాడు ప్రవక్త. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అన్నప్పుడు ఆ దూత ఆ పెదవులను, ఆ శరాపులలో ఉన్నటువంటి మహాదూతలు ఒకరు వచ్చి ఆ యొక్క నోటికి ఎప్పుడైతే ఆ కారుతో తీసిన నిప్పు తగిలిసిందో పవిత్రుడైపోయాడు. పవిత్రమైన పెదవులు వచ్చేసాయి, పవిత్రమైన జీవితం వచ్చేసింది. ఎప్పుడైతే పవిత్రుడైపోయాడో దేవుని స్వరం, ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే నీవు నేను ఆ ప్రభువుని హృదయంలో కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆ ప్రభువుని స్వీకరిస్తామో, ఎప్పుడైతే ఆ ప్రభువునకు అందుబాటులో ఉంటామో స్వరం వచ్చేస్తూ ఉంటుంది. దానియేలు దేవుని స్వరం వినిపించింది. సమూయేలు దేవుని స్వరం అందుబాటులోకి వచ్చేసారు. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే నేను ఆ సహోదరునికి, ఆయన భార్యకి అదే చెప్పాను, మీరు ప్రభువుకి మేము అందుబాటులో ఉంటాం. ఉద్యోగం చేస్తూ సేవ చేయమంటే చేస్తాం, సంపూర్ణ సేవ చేయమంటే చేస్తాం, నువ్వు ఎలా చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీరు ప్రభు దగ్గరికి ప్రార్థనలో గడిపండి, ఏకీభవించండి. వాక్యం తప్పకుండా దేవుని స్వరం వినిపిస్తుంది. దేవుని స్వరాన్ని వినిపించే ఏకైక గ్రంథం పరిశుద్ధ లేఖనాలు, బైబిల్. ఆ స్వరము వినాలంటే దాని లోపలికి వెళ్ళాలి కదా నీవు నేను. కీర్తన 1వ అధ్యాయంలో అంటే, దివారాత్రులు ధ్యానించువాడు నీటి ఓరను నాటబడిన ఫలమిచ్చు. ఎలా తెలుస్తుంది? రావాలి నీవు నేను ఆ దగ్గరికి వస్తేనే. నీవు నేను వాక్యం దగ్గరికి రావాలి. నీ స్వరాన్ని, నా స్వరాన్ని వినే దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నీ స్వరం, దేవుని స్వరము నీ వినాలంటే దేవుని ద్వారా వినిపించబడిన దేవుని మాటలు ఎప్పుడైతే నీవు ధ్యానిస్తూ ఉంటావో, ఆ ధ్యానమునకు కర్త అయిన దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. తట్టబడ్డాడు, ఆ అగ్ని వచ్చి తట్టబడింది, పవిత్రుడైపోయాడు. ఎప్పుడైతే పవిత్రుడైన దేవుని స్వరం ఆయన దగ్గరికి రావడం మొదలైపోయింది. తల్లి చక్కగా వాడిని సిద్ధపరిచి, పాలు విడిస్తేనే సిద్ధపరిచి ఎప్పుడైతే దేవుని ఆలయంలో విడిచిపెట్టిందో, ప్రవక్త దగ్గరికి దేవుని స్వరం రావటం లేదు. ఎందుకంటే ప్రవక్త యొక్క కుమారులు అపవిత్రులుగా జీవిస్తున్నారు. కానీ బాలుడైన సమూయేలు దేవుని స్వరం విన్నాడు. యెషయా ప్రవక్త 700 సంవత్సరములకు ముందే ఆయన ఆ వార్త ప్రకటించాలి అని ఆయనకు విలపించబడినప్పుడు అందుబాటులోనికి యెషయా రావాలి. రండి 6వ అధ్యాయం 8వ వచనం లేదా 7. ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనేను. మహాదూత పలికిన మాట, శరాపు పలికిన మాట. 8వ వచనం. అప్పుడు ఎప్పుడైతే తన్ను తాను పవిత్రపరుచుకొని అందుబాటులోనికి వచ్చేసాడో, అప్పుడు ఎంతకాలం దూరం అయిపోతూ ఉంటాం. ఎంతకాలం నాకు శరీర బలహీనతలు ఉన్నాయి, ఎంతకాలం నాకు ఇదే ఉంటా ఉంది, ఎంతగా నాకు ఇవే ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, నేను సంపాదించుకోకపోతే కుటుంబానికి ఆహారం పెట్టలేను, ఎంతకాలం ఆ విధంగా తలస్తాం. దీని నుంచే అనేక సార్లు దేవుని స్వరం మన దగ్గరికి రాకపోతుంది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించిన దేవుడు నీకు నాకు ఇవ్వడా?
ఇంకో కుటుంబం వచ్చారు. పాస్టర్ గారు ఎట్లా ఇస్తారు ప్రతి ఆదివారం భోజనం? ఎవరో ఇస్తారయ్యా? ఇస్తాం. వాళ్ళకి దేవుడిచ్చాడంటే వాళ్ళు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నాం. సోదరు శుభా థామ్సన్ గారికి 80 సంవత్సరాలు, 15వ సంవత్సరం, వాళ్ళు 80 కంప్లీట్ చేసుకుంటారు. నేను ఆ సంతోషాన్ని సంఘముతో పంచుకుంటాను. పెడతామన్నారు భోజనం. అప్పుడు యెషయా భక్తుడు ఎప్పుడైతే సిద్ధంగా పవిత్రుడైపోయాడో అప్పుడు ఏమంటా ఉన్నారు? నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోనని ప్రభువు సెలవీయగా వింటే. ప్రభు స్వరం అండోయ్, నువ్వు ప్రభు స్వరమే వినాలి. ప్రభు పంపించే దూత స్వరం నీవు వినాలి. విధేయురాలు. ప్రభు చిత్తమైతే ఆ విషయాలు వచ్చే వారం నేను చెప్తాను. విధేయులైనారు, అందుబాటులోనికి వచ్చాడు. అందుకే లోక రక్షకుడు వచ్చాడు. ఎప్పుడైతే పవిత్రుడైపోయారో అప్పుడు వెంటనే నేను ఎవనిని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. చాలాసార్లు వింటాం, ముందుకు రాము. అందుబాటులో ఉంటాము అంటాం, కానీ అయిపోయింది. కొంతమందిని అడిగితే మీరు తప్పకుండా వెళ్తాం పాస్టర్ గారు, తప్పకుండా వెళ్తాం, ఆదివారం వెళ్తాం, డెఫినెట్ అంటారు. ఆదివారం 6 గంటలకు డేవిడ్ పరదేశి గారికి ఫోన్ వస్తుంది. వెళ్ళాలని అంత సిద్ధంగానే ఉన్నాం, కానీ చాలా అర్జెంటు పని వచ్చింది, అందుకే రాలేకపోతున్నాం వాక్యం చెప్పడానికి. నేను ఒక సహోదరుడు అంటాడు, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు జనవరి మాసం నుంచి నన్ను కూడా పంపియండి వెళ్ళి వాక్యం చెప్పడానికి. ఎప్పుడైతే దేవుని స్వరము అతని దగ్గరికి వచ్చిందో, ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోనని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను, యెషయా ప్రవక్త అంటున్నాడు, చిత్తగించుమో నేనున్నాను, నన్ను పంపుమనగా. ఎప్పుడైతే నోట నుంచి ప్రవక్త, ప్రియ దేవుని సంగమా, నువ్వు విని విడిచిపెడితే నిరుత్సాహం వెంటాడుతుంది. దేవుని స్వరము, వాక్యాన్ని నీవు విని, అవును ప్రభువా నీవు నన్ను సూటిగా అడుగుతున్నావు, నేనున్నాను, ఏ విధంగా నీవు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు. 365 దినాల ఆ యొక్క ఆరాధన, ప్రార్థన, వాక్య సందేశంలో యవనస్తులను ప్రభు లేపేశాడు. దాదాపు 40 దినాలు అయిపోయింది. పాటలలో వారిని లేపేశాడు, ప్రార్థనలలో లేపేశారు. 18 సంవత్సరాలు, 16 సంవత్సరాలు వాక్యం విని రక్షింపబడి బాప్తిసం సాక్షిన వారిని ప్రభు లేపాడు. రండి మీరు ప్రార్థన చేయాలి. నీ సంగతి వింటున్నావా దేవుని స్వరం? బైబిల్లో ప్రభు నీతో, యెషయాతో మాట్లాడినట్టు నీతో మాట్లాడే సమయంలో ఎన్నిసార్లు ప్రభు స్వరానికి స్పందించావు, లోబడ్డావు? ఎప్పుడైతే ఆ ప్రభు స్వరము నేను విన్నానో అంతటా నేను, ఎవరికి మీ వాళ్ళు ప్రభు వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, నేను చెప్పలేదు ప్రభు, నేను కొంచెం ఇంత గుంటకు నేను అంత దూరం ఎలా వెళ్ళేసి వస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు ప్రభు. అంతే ప్రభు, నా ఆరోగ్యం నువ్వు చూసుకుంటే నేను వెళ్తాను. అంతటా నేను, చిత్తగించుము ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. అప్పుడు ప్రభు 9వ వచనంలో అంటాడు, నీవు పోయి జనులతో ఇట్లాను. ప్రభు కావాలంటే దూతలను పంపించి శుభవార్త, సువార్త, రక్షణ వార్త ప్రకటించగలుగుతాడు. దూత వెళ్ళి గొర్రెల కాపర్లు, పామర్లు, గొర్రెలను కాసుకుంటే వాళ్ళే, ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేసు, అందుబాటులోకి వచ్చేసారు. రండి రండి వెళ్ళి చూద్దాం, రక్షకుడు పుట్టాడట. వెళ్ళి చూశారు, నమస్కారం చేశారు. ఇంక వెళ్ళిపోవాలి కదా, గొర్రెల దగ్గరికి వెళ్ళలేదండి. గొర్రెల దగ్గరికి వాళ్ళు చూడండి, వాక్యం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం
లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. వారు చూచి, ఎవరు? గొర్రెల కాపరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఎవరు? గొర్రెలకి. చదువు ఉండదు, ఏముండదు. సార్ మేము పిల్లల్ని యవనస్తులను తీసుకుపోయినప్పుడు ఆ గొర్రెల కాపర్లను అడిగాను, ఏమయ్యా ఎన్ని గొర్రెలు ఉన్నాయి, మీకు ఎట్ట తెలుస్తాయి? నంబర్ కౌంట్ చేస్తారు. ఏ కౌంట్ ఏమి ఉండదా? మరి ఎట్ట తెలుస్తాయి ఇన్ని గొర్రెలు ఉన్నాయి? మాకు తెలిసిపోతా. ఎట్లా తెలుస్తుంది అయ్యా? ఎలా తెలుస్తుంది? తెలిసిపోతుంది అయ్య గారు. లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రభువు ఆయన అంటే వెళ్ళి చూసి వెళ్ళిపోలేదండోయ్. గొర్రెల దగ్గరికి వెళ్ళలేదు. ఏమంటే 17వ వచనంలో వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి ప్రచురం చేశారో 18, గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి, అది కావాల ప్రభు నీ దగ్గర నుంచి. నన్ను స్వరక్తమిచ్చి కొన్న దేవుడు అంటున్నాడు. అక్కడ 19వ తారీఖు ప్రజలు ఎరగని వారు రావాలి అంటే ఇప్పుడు కావాలి నీ సెల్ ఫోను, ఇప్పుడు కావాలి నువ్వు పంపించే మెసేజెస్, ఇప్పుడు కావాలి నీ కంఠం. నాకు వెళ్ళి నువ్వు చెప్పు పలానా కార్యక్రమం జరుగుతుందని. చాలా కార్యక్రమం మీరు చూడండి, వాళ్ళ పెద్ద పెద్ద నాయకుల ఫోటోలు వేస్తారు, అక్కడ ఏమీ కానీ లేదు, ఏ ఫోటో లేదు. ఆఖరికి యేసు ప్రభు ఫోటో అసలు వేయం మనం. ఆయన ఫోటోలో ఉండే దేవుడు కాదు, ఆయన సజీవుడు. ఈ వార్త వెళ్ళాలంటే మనమే. ఇంతకుముందు పోస్టర్స్ అవన్నీ వారు వెళ్ళి ప్రచురము చేసిరి. విన్నవారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అందుబాటులోనికి వచ్చాడు యెషయా ప్రవక్త, అందుబాటులోనికి వచ్చాడు. శిష్యులు అందుబాటులోనికి వచ్చారు. గొర్రెల కాపర్లు అందుబాటులోనికి వచ్చారు. ఈ దినం షడ్రక్, మెషక్, అబేద్నెగోను ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఆయన రక్షించడానికి సమర్థుడు, రక్షింపకపోయినను మేమైతే చెయ్యం. ఎందుకంటే ఆయన నామము ప్రచురం చేయబడాలి. ఏమైపోయింది? అగ్నిగుండాన్ని 7 అంతలు చేసేసారు. లోపలికి వేసిన వారు కాలిపోయారు. మీరు చూసుకోండి తర్వాత దానియేలు గ్రంథం. వేసిన వారు కాలిపోయారు. రాజు ఇంకా వీళ్ళు కూడా కాలిపోతారేమో అనుకున్నారు. పిలుస్తాడు, అరే ఇదేంటిది మీకు కనిపిస్తుందా ఏంటి రాజా? వేసింది 3 4? 3 కదా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. మరేనా ఇంకెవరైనా? నాకు 4 కనిపిస్తున్నారు. ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చారో ప్రభు అందుబాటులోనికి వచ్చేసారు. ఎప్పుడైతే నువ్వు అందుబాటులోకి వస్తావో ప్రభు అందుబాటులోనికి. నా కుమారుడు వెళ్ళి నన్ను గురించి ప్రచురం చేయాలని, నా కుమార్తె వెళ్ళి నన్ను గురించి ప్రచురం చేయాలని ఆశిస్తూ ఉంది. నేను అందుబాటులో. నా కుమార్తె బయటికి వెళ్తుంది పని మీద, నా పని మీద వెళ్తూ ఉంది. నా కుమార్తె యొక్క కుటుంబ బాధ్యతలు నేను చూసుకోవాలి. ప్రభు ముందుకు వస్తాడు. మేము సేవ మొదలుపెట్టినప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఎప్పుడైతే ప్రభు అందుబాటులో ఉంటాం, మిగతా ప్రభు చూసుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని సంఘం, ఆలస్యం చేస్తున్నావా? నా పనులే నేను చేసుకోవాలి. నాకు శరీర బలహీనతలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉంటా ఉన్నాయి, కుటుంబంలో సమాధానం లేరు, పిల్లలు లేరు, మేము నిరుత్సాహంలో ఉన్నాం. ఇక ఏమి ఆ ప్రభువుకు అందుబాటులో ఉంటాము అని ఒకవేళ అంటుంటే ప్రభు అంటున్నాడు, రమ్మంటా ఉన్నాడు, వచ్చేయి. నువ్వు అందుబాటులోకి వస్తే నేను నీకు అందుబాటులోనికి వస్తా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అందుబాటులోనికి వచ్చేది. ఏసై పర్వాలేదు. రాజు అంటా ఉన్నాడు, అయ్యో 4 నాకు కనిపిస్తూ ఉంది, బాగా కనిపిస్తున్నారు. అవును రాజా, మాకు కూడా ఆప్ చేసేసేయండి. మీ దేవుడు సమర్థుడు. ఇక ఆరాధిస్తే ఈ దేవుణ్ణే ఆరాధించాలి. అందుబాటులోనికి వచ్చారు.
ప్రాణం పోయినా పర్వాలేదు అందుబాటులోకి వచ్చారు కాబట్టి రాజే ప్రభు ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. రాజ్యానికి చెప్పాడు, ఈ దేవుడే ఆరాధించబడాలి. చెప్తావా ఈ దినం, నా దగ్గర ద్రవ్యం లేదు, నా దగ్గర ఏమీ లేదు, నేను అందుబాటులో ఉంటాను, నశించిపోయే వారి కొరకు ప్రార్థన చేస్తాను, నశించిపోయే వారికి కొంతమందికి వార్త తెలియజేస్తాను. 19వ తారీఖు భయపడవద్దండి, ఏ కోవిడ్ ఏమి అవన్నీ వస్తాయి కానీ అది రాకుండా ప్రభు కాపాడుతాడు. రండి 1 గంట సేపు ప్రోగ్రాం కానీ ప్రభు నేను చెప్తాను భయపడకుండా. ప్రతిదినం 5 మందికో 10 మందికో ఈ వార్త నేను పంపిస్తాను. నువ్వు గిన అందుబాటులో రాగలిగితే ప్రభు నీకు అందుబాటులో వస్తాడు. అందుబాటులో వచ్చిన దేవుడు అద్భుతాలు చేస్తాడు. శిష్యులను గురించి, రండి మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్తే అందుబాటులోనికి వచ్చారు ఖడ్గముతో. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. పేతురుని చంపేస్తారు. యోహానుని పద్మాసు దీపంలో వేసేసారు, తీసుకొని పోయి పరవాసునయ్యాను అంటాడు. అందుబాటులో వచ్చారు కాబట్టే ఏం దొరికింది. రండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. స్తోత్రం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం అందరం చదువుదాం. బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం గట్టిగా చదువుదాం అందరం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఎవరండోయ్? అందుబాటులోకి వచ్చిన పామర్లైన బెస్తవారు పారిపోయారు. ప్రభును పట్టుకుంటే ప్రభు మళ్ళీ పట్టుకొని వచ్చాడు. మీరు అందుబాటులోకి రావాలి. చేపలు పట్టుకోవడం మళ్ళీ పిలిచాడు, రండి. పరిశుద్ధాత్మను వారి మీదకి పంపాడు. అప్పుడు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. ఇంకా నీకు అందుబాటులోనికి రావాలి. ఎడతెగక ఏక మనస్సుతో పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. హతసాక్షులైపోయారు. వారి పేర్లంట నూతన యెరూషలేము పునాదుల మీద వారి పేర్లు. నీవు నేను కూడా అందుబాటులోనికి వస్తే మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఆ పేర్లు లిఖితం. ఏది కోరుకుంటావు ఇద్దరం? ఈ పరిస్థితి ఏదైనా ఉండని. మీకేం తెలుసు పాస్టర్ గారు? మా పరిస్థితి ఏం తెలుసు మీకు? ఆహారం కూడా లేదు, కొన్నిసార్లు అప్పులైపోయినాయి. నీ బలహీనతను బట్టే అనవసరంగా అప్పులు తీసుకొని అప్పుల పాలైపోయావు. అది ప్రభు చిత్తం కాదు. ప్రభు అంటే నేను సమభూమిలో నడిపిస్తాను. అప్పులు తీర్తే కదా నేను అందుబాటులోకి రావడానికి. నువ్వు తీరవు, అవి అందుబాటులోనికి రావు. దేవుడిచ్చే దీవెనలు పోగొట్టుకుంటు. కానీ ప్రభువా తప్పు చేశాను, చెయ్యరాంది చేశాను, క్షమించు. అందుబాటులోని ఈ పరిస్థితిలో కూడా అందుబాటులోనికి వస్తాను. ఆ గొర్రెల కాపర్లు వెళ్ళి ఆశ్చర్యపడిపోయారు. యెషయా ప్రవక్త అన్నాడు, ఇదిగో ఎప్పుడైతే నేను ఉన్నాను నన్ను పంపు అన్నాడో వార్త ప్రకటించు. బహుమానాన్ని గురించి యెషయా గ్రంథం 9:6లో ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన అప్పుడే ప్రకటించేశాడు. ఎప్పుడైతే మేము అందుబాటులోకి వచ్చేసారో, ఆయన మమ్మల్ని సమర్థుడు రక్షింపకపోయినా మేము ఆయనకే అందుబాటులో ఉంటాం. రాజే జీవితాన్ని మార్చేసుకున్నాడు. నీ పరిస్థితి ఏదున్నా ఇదని చెప్పే ప్రభువా తీర్మానం చేసే. నా పరిస్థితి ఏమైనా వారు అందుబాటులోకి వచ్చి నీ యొక్క అద్భుత కార్యాలు చేయగలిగినారు. నేను అందుబాటులోకి వస్తాను. ఇది నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి. కొన్ని పరిస్థితులను బట్టి అవమానం మాకు ఎదురవుతుంది, బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఆయన ప్రభు అంటాడు, వచ్చే నువ్వు నాకు కావాలి. ఉన్న పాటున నువ్వు వచ్చాయి. ఆయన పిలిచినప్పుడు ఉన్న పాటున నువ్వు వస్తే ఆ ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించడమే కాకుండా అందుబాటులోనికి వచ్చినందుకు ప్రకటన గ్రంథం 22:12 అంటే వాని జీతము నా యొద్ద
ప్రార్థన చేసుకుందాం. తలను వంచుదాం. మౌన ప్రార్థనలో అటు ఇటు చూడొద్దండి. ఈ మాటలు నేను చెప్పకపోతే ప్రభు నన్ను ప్రశ్న వేస్తాడు. చెప్పిన తర్వాత అందుబాటులోకి నువ్వు రాలేకపోతే ప్రభు నీకు ప్రశ్న వేస్తాడు. హెచ్కేలుతో అంటాడు, నీవు వెళ్ళు, నువ్వు చెప్పిన తర్వాత వారు మార్చుకుంటే సరే, నువ్వు చెప్పకపోతే నిన్ను ఉత్తరవాదిగా పెడతాను, నువ్వు చెప్పిన తర్వాత వారు చేయకపోతే వారిని ఉత్తరవాదిగా పెడతాను. ఇచ్చావా హృదయం యేసయ్యకు? నివసిస్తుండా? యేషే అంటాడు, నేనున్నానయ్యా. శిష్యులు అంటారు, వెంటనే వచ్చేసారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, పర్వాలేదు, అగ్నిగుండంలో వేస్తే కూడా పర్వాలేదు, మేము ప్రభువుకు అందుబాటులో ఉంటాం. అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు. వారెవ్వరూ లేరు, నీవు నేనే సజీవ లెక్కలో ఉన్నాం. ఈ దినం ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నీ కొరకే కదా ప్రాణత్యాగం చేశాను, అందుకే కదా నిన్ను నేను కొన్నాను, కన్నాను. నాకు అందుబాటులోకి వస్తావా అంటా ఉన్నాడు ప్రభు. అంటాడు ప్రభు, నేను నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా చేస్తానంటున్నాడు. నీ శరీర బలహీనతలు ఏమో ప్రభుకు తెలుసు, నీ ఆర్థిక సమస్యలు ప్రభుకు తెలుసు, నీ కుటుంబ పరిస్థితులు ప్రభుకు తెలుసు, నీకు కలుగుతున్న అవమానాలు ప్రభుకు తెలుసు. కానీ 2022 ఎలా ఉంటుందో నీకు తెలియదు, నాకు తెలియదు. వాళ్ళ 2022వ సంవత్సరం ఆయన వచ్చే సంవత్సరమేమో, ఆయన వచ్చే దినం ఉంటుందేమో, లేదా ఈ సంవత్సరమేనామో. ఈ దినమే నాకు ఆఖరి దినం అయితే, ఒకవేళ నీకు ఆఖరి దినం, ఏం జవాబు చెప్తావు? ప్రభా అందుబాటులో ఉంటానని చెప్తావా? లేదు ప్రభా సమస్యల గుండా వెళ్తా ఉంటున్నాను. ప్రభా అంటున్నాడు, లేమో నిన్ను నేను శోభాతిశయముగా చేస్తానంటున్నాడు. బహుజనులకు సంతోషకరంగా చేస్తానంటా ఉన్నాడు. మాట్లాడుకుందాం ఆ ప్రభుతో. ఇది నా తీర్మానం, నువ్వే చెప్పాలి. నా తీర్మానం నా ప్రభువుకు చెప్పాను. గడిచిన 30 సంవత్సరాలు నన్ను, నా కుటుంబాన్ని నడిపించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆలస్యం చేద్దాం. ఇదే అద్భుతమైన దినం. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతున్, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతున్, బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసెదను, కారణముగా చేసెదను. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించెన్, ప్రకాశముగాను దయించెన్. లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చియున్నది. ప్రభు అడుగుతా ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను శోభాతిశయంగా చేస్తానంట. బహుతరములకు కుటుంబంలో పరిస్థితి ఏమున్నదో ఆ ప్రభువుకు తెలుసు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు అందుబాటులోకి రావాలి, వస్తే నువ్వు చూస్తావు అంటున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం. మేము అందుబాటులోనికి రావాలని రాజాదిరాజువైన నీవు అడుగుతున్నావు నాయన. మహోన్నతుడవు అడుగుతున్నావు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడు. ఎందరైతే ఇది ఒక తీర్మానంలోనికి వచ్చారో, అయ్యా వస్తాను అందుబాటులోనికి, నా శరీర సమస్యలు ఉన్నాయి, కాళ్ళ కీళ్ళ నొప్పులు, తలపోటు, ఇవన్నీ ఉన్నాయి, అయినా అందుబాటులోకి వస్తాను, నువ్వు పిలుస్తున్నావు కాబట్టి. అప్పుల బాధ ద్వారా కుమిలిపోతున్నాను, అవమానం కలుగుతుంది, అయినా వస్తాను ప్రభా, అది నువ్వు చూసుకుంటావు. షడ్రక్ మెషిక్ అబేద్నెగోవలే నాయన వచ్చి ఒక రాజునే మార్చగలిగారు. నేను కూడా ముందుకు వస్తాను, నువ్వు ఏ విధంగా నన్ను వాడుకుంటావు, ఏ విధంగా నేను అందుబాటులో ఉండాలని నాకు తెలియచేయండి. ఎందరైతే దినము తమ జీవితాలు మీకు సమర్పణ చేసుకున్నారో బహుగా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.